జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు సరికాదంటూ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని, దగ్గుపాటి వెంకటప్రసాద్ ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడటం ఏమాత్రం సరికాదని వెంటనే ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నేతలు హెచ్చరించారు. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నామన్నారు. అలాంటి తారక రామారావు ప్రపంచంలోనే ఒక గొప్ప నటుడుగా పేరు పొందినటువంటి నందమూరి తారక రామారావు గారి పైన మొన్న 3 రోజుల క్రితం స్థానిక మన అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇంతవరకు విమర్శలకి సాగు ఇవ్వకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా తను ఉన్నటువంటి రంగంలో తన స్థానాన్ని తను నిలబెట్టుకుంటూ ఒంటి చేత్తో తను నిరూపించుకుంటూ ప్రజల మన్నలను పొంది ఈ రోజు కోట్లాది మంది సంపాదించినటువంటి నందమూరి తారక రామారావు గారిని విమర్శించడానికి నీకు ఏ అర్హత ఉందని చెప్పి నేను శాసనసభ్యులు దగ్గుపాటి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, ఏ రంగానికి సంబంధం లేకుండా ప్రస్తుతం తన రంగంలో తను నిరూపించుకుని తన స్థానాన్ని తను నిలబెట్టుకుని ప్రజల మన్నలను పొందినటువంటి ఎన్టీఆర్ని విమర్శించడానికి తను ఎవరిని ఇబ్బంది పెట్టాడు, ఎవరి గురించి మాట్లాడాడు, ఎక్కడ ఏం చేయదచ్చాడు. ఈరోజు కోట్లాది మంది అభిమానులు సమయం పాటిస్తున్నారన్నా కూడా, క్రమశిక్షణతో ఉన్నారన్నా కూడా కేవలం కారణం ఎన్టీఆర్ యొక్క మాటలు. అతను ప్రతి ఫంక్షన్ లోను, ప్రతి కార్యక్రమంలోనూ తన అభిమానులకు ఇచ్చే సందేశాలు, ఎన్నో సందేశాలు ఈరోజు అభిమానులందరూ కూడా అలాగే పాటిస్తున్నారు. దయచేసి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు పత్రికా మూలంగా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, దగ్గుపాటి ప్రసాదే కాదు, రాబో రోజుల్లో ఏ ఒక్కరైనా సరే, రాజకీయ నాయకుడైనా సరే, వాళ్ళు ఎవరైనా కావచ్చు, అనుచిత వ్యాఖ్యలే కాదు, ఏ విధమైనటువంటి చర్యలు ఏదైనా చేసినా, మాట్లాడినా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే నందమూరి తారక రామారావు అభిమానుల గురించి చాలా మంది అభిమానాన్ని మాత్రమే చూస్తున్నారు. అభిమానులు నందమూరి తారక రామారావు అభిమానులు వాళ్ళ నిర్ణయం తీసుకుంటే ఎంత దూరమైనా వెళ్ళగలరు. రాబో రోజుల్లో తారక రామారావు అభిమానులు చేపట్టిపోయే అనేక కార్యక్రమాలు మీరే చూస్తారు. దయచేసి అందరికీ ఎన్టీఆర్ పైన తప్పుడు ప్రచారం చేయదలుచుకున్న వారికి, ఎన్టీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయదలుచుకున్న వారికి హెచ్చరికగా చెప్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ కళ్యాణదుర్గం నుంచి ఎన్టీఆర్ అభిమానులుగా కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి తారక రామారావు వెంట్రుకు కూడా కదలదు ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా. కానీ సమాజంలో మనకు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మమ్మల్ని అందరినీ ఎంతగానో బాధించింది. తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు ఏ ఒక్క మాట అయితే చెప్పాడో, నా కట్ట కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెప్పి ఏ మాటకి కట్టబడి ఉన్నారో, ఈ రోజు అభిమానులు అయితేనేమి, తెలుగుదేశం పార్టీల నాయకులు అయితేనేమి, ఎన్టీఆర్ గారిని ఒక ప్రాణంగా చూస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలా బాధించాయి. దయచేసి ముందు ఎవరు కూడా ఇట్లాంటి సాహసం చేయొద్దండి అని హెచ్చరిస్తున్నాము. దయచేసి ఇట్లాంటి సాహసం. దగ్గుపాటి ప్రసాద్ గారు, మీరు ఉన్నత పదవిలో ఉన్నారు. ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు మీరు చిన్నవాడైన ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పాల్సిందే. మీరు చెప్పుకోవాల్సింది తప్పదని ఈ సమాపూర్వకంగా చెప్పుకుంటున్నారు.